వేదికను అలంకరించిన పెద్దలకు, నా సోదరులకు, సోదరిమణులకు జైభీం తెలియజేస్తున్నాను. 2 నిమిషాలు టైం ఇచ్చారు. ఒక మహిళగా మీ ముందుకు నేను నిలబడుతున్నాను. 2 కాకపోతే ఒక 5 నిమిషాల్లో ముగిస్తానని ముందుగానే చెప్తున్నాను. ఈ చాతుర్యం ఈ దేశంలో మనలను 1858 నుండి 1947 వరకు బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించారు. అప్పటికే చాతుర్య వర్ణ వ్యవస్థ ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ బ్రిటిష్ వారికి కులభేదము లేదు కనుక మనలందరినీ ఊరి చివర గెంటారు. మరి దేశంలో ప్రతి పల్లెలో, ప్రతి గ్రామంలో మాల మాదిగలు లేని గ్రామం అంటూ లేదు కనుక మనందరినీ ఊరి చివర గెంటినప్పటికీ మనం అందరం ఊరి చివర కట్టేస్తే ఎవరు మధ్యవారు బయటకు వెళ్ళలేని పరిస్థితి మనకు దేవుడు కల్పించాడు. అయితే ఈ రోజున మరి ఎస్సీ రిజర్వేషన్ అని మీరు మాట్లాడుతున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత ఈవేళ ఈ రిజర్వేషన్ గురించి మాట్లాడుకుంటున్నామంటే ఏకైక కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే. మనకి స్వాతంత్రం కావాలని పోరాటం చేసినప్పుడు ఖచ్చితంగా 253 మంది కాన్ఫరెన్స్లో కూర్చున్నప్పుడు మరి మీకు మీ రాజ్యం మీకు కావాలంటే మీ రాజ్యాంగం రాసుకోవాలి మీకు వచ్చినా అని అడిగితే 253 మందిలో ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లెగసి నేనే రాజ్యాంగం రాస్తానని చెప్పిన ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి ఆ కులంలోనూ పుట్టి అంటరానితనం అనుభవించి కనీసము మంచి నీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మరి మనలను గుర్తుపెట్టుకుని ఇతర దేశము వెళ్ళినా అక్కడ కూడా మన గురించి ఆలోచించి ఈరోజు రాజ్యాంగం నిర్మాతగా మనకు రాజ్యాంగంలో ఎస్సీలకు 15%, బీసీలకు 27% ఇచ్చిన ఏకైక నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఒక్కసారి ఆలోచించండి. ఈ 15 మంది ఎస్సీలుగా ఉన్న మనము ఈ రోజున అంటరాని వారిగా ఉన్నాము. మనకు గుడి లేదు, బడి లేదు, ఊరి చివర అన్ని చోట్ల వాళ్ళ కుల భేదం లేదు కనుక ఈ ఎస్సీ పేటల్లోనే మాలమాదిగల పేటలో చర్చి కట్టి ఆదివారం ఒక్కటే చర్చి నడిపి సోమవారం నుండి శనివారం వరకు మనకు ఇంగ్లీష్ నేర్పిన ఏకైక ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం. ఈరోజు మనం ముందుగా ఇంగ్లీష్ నేర్చుకున్నది మనమే, ప్యాంటు షర్టు వేసుకున్నది మనమే, స్టైల్ నేర్చుకున్నది మనమే. ఈ రోజు మన షోకులు చూసి వారి ఓర్వలేక ఈ రోజున మన దళితులు అంటరాని వారు అంటుంటే ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నా, ఈ రోజు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అన్ని తీసేసుకోండి. ఖచ్చితంగా ఎవరు ప్యాంటు షర్టు వేసుకోవడానికి వీలు లేదు. ఇది మాత్రం అవసరం. ఈ రోజున క్రైస్తవులు అంటే ఆటలు అనుకుంటున్నారేమో, ఒక్కసారి ఆలోచించుకోండి. ఎస్తేరక్క 2 నిమిషాలు మాట్లాడాలంటున్నారు. నాకు ఈ స్టేజ్ ఒక్కటే కాదు, ఈ ఒక్కటి అంతము కాదు ఆరంభం. ఇప్పుడు ఇది స్టార్ట్ అయింది. నా తమ్ముడు కమల్ రాజు పూనుకున్నాడు ఈ విషయానికి. అతనికి ఒకసారి చప్పట్లు కొట్టండి. ఎందుకంటే మాటలు కాదు, ఒక మాట అన్నాడు, మనమేమి ఈ స్థలాలు మనయండి, గవర్నమెంట్ అన్నారు, గవర్నమెంట్తో మాట్లాడొద్దు, గవర్నమెంట్ తిట్టొద్దు అన్నారు. మనమే గవర్నమెంటే మనము. ఇది గుర్తుంచుకోండి. ఈ రోజున మీటింగ్ పెట్టుకుందామని వెళితే ఏమన్నా మన రామాలయం దగ్గరికి వెళ్ళామా, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళామా? మనం వెళ్ళింది మన స్థలంలో మీటింగ్ పెట్టుకుంటానంటే మీటింగ్ స్థలం కూడా ఇవ్వననే దుర్మార్గులు ఈ సమాజంలో ఉన్నారు కనుక మనుషున్నారు. దయచేసి నన్ను ఆపకండి, 5 నిమిషాల్లో ముగించేస్తాను కనుక చెప్తున్నాను. కాంట్రవర్సీ ఏమీ లేదు. ఒక్క మాట, 5 నిమిషాలు. ఎస్సీలు అన్ని పార్టీలు ఎస్సీ సెల్ ఉంది కదండి, ఉందా? ఆ ఎస్సీ సెల్లో ఎస్సీ వాళ్ళకే పని చేయాలి. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 100కు 15% ఎమ్మెల్యేగా సీట్లు ఇచ్చి ఏ పార్టీ ఇవ్వకపోయినా ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న మీరు మీ జనం కోసం పోరాటం చేయండి అంటే ఈ ఎస్సీ ఎమ్మెల్యేలందరూ పాలేరు పని చేసి ఒక్కరు కూడా ఎస్సీలకు సహాయం చేసే పరిస్థితి లేదు. దయచేసి అనుకుంటున్నారేమో మనము తలచుకుంటే ప్రభుత్వాలు దించగలం, మీ దళితుల ఓట్లు అక్కర్లేదన్నా దళితులే రేపు ప్రభుత్వం చేయబోతున్నారు. లేకండి, నిద్రపోతున్న పుల్లను లేపారు. మరి యొక్క తమిళనాడులో ఈ రోజున దళితులు పరిపాలిస్తున్నాడంటే రేపు అన్ని పార్టీలు ఓడించి మనము కూడా ముఖ్యమంత్రి స్థాయికి ఎదగాలని మరి యొక్క ప్రత్యామ్నాయం ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. మీరు అనుకుంటున్నారేమో ఈవేళ ఒక్కటే కాదు, ఈ చర్చలు మూతపడకూడదు,
ఏ చర్చలు మూతపడకూడదు. ఇదొక్కటి అంతమో కాదు. ఇక్కడ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. మీరు అనుకుంటున్నారు లీడర్లు లేరక్క అన్నప్పుడు నేను చెప్పాను, అసలు లీడర్లు ప్రారంభమైందే భీమవరం నుంచి. లీడర్లు ప్రారంభమైందే భీమవరం నుంచి. లీడర్ ప్రారంభమైందే ఈస్ట్ గోదావరి నుంచి. ఇక్కడ బేతనీపేటలో ఎవడో ఒక డాక్టరు శివలింగం లెగిసిపోయిందంటే తరిమి కొట్టారు మహిళలే. ఇక్కడ ఉద్యోగం స్టార్ట్ అయింది కనుక ఇక్కడ నుంచి రాజ్యాధికారం మనదే, ప్రభుత్వము మనదే, ఆస్తులు మనవే. ఈ ఒక్క మీటింగ్ కాదు, పల్లె పల్లెకి గ్రామ గ్రామం తిరగాల్సిన అవసరం ఉంది. ప్రతి భీమవరంలో 33 గ్రామాలు, ఉండిలో 39 గ్రామాలు, నర్సాపూర్ నియోజకవర్గంలో 100 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో మన జెండా ఎగురవేయాలని కోరుకుంటూ జై భీమ్, జై భారత్.